నేను మీ రామకృష్ణ మనం రోజు లైఫ్కి సంబంధించి ఫైనాన్స్కి సంబంధించి డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం కదా. ఈరోజు మనం నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఒక టాపిక్ తోటి ముందుకెళ్దాం. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో మెయిన్ కాంటాక్ట్ లిస్ట్ తయారు చేయడం, ఇన్వైట్ చేయడం, ఓకే, షో ద ప్లాన్ చూపించడం, వాళ్ళని ఫాలో అవ్వడం, ఫాలో త్రూ అవ్వడం, ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్. బిజినెస్లో మొత్తం అన్ని స్టెప్స్ కూడా ఒక ప్రాసెస్లో ఉంటాయి. ఏదో ఒక దాంట్లో ఎక్స్పర్ట్ అయిపోతే ఈ బిజినెస్లో మనం సక్సెస్ అవ్వలేం. అన్ని ఏరియాల్లో కూడా మనం ఎక్స్పర్ట్స్ అవ్వాలి. ఓకే, సో వీటిలలో ముఖ్యంగా మనకు అవసరమైంది బిజినెస్కి ఫస్ట్ స్టెప్ బాగా అవసరమయ్యేది లిస్ట్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఇన్విటేషన్ ఎక్కడికి? మన జూమ్ మీటింగ్స్కి కానీ, మన వెబినార్స్కి కానీ, లేదంటే మనకు ఆఫ్లైన్లో జరగబోతున్న మీటింగ్స్కి కానీ వీటికి ఇన్వైట్ చేయడాన్నే ఇన్విటేషన్ అంటాం. మన బిజినెస్ ఆపర్చునిటీ గురించి కానీ, మన ప్రోడక్ట్ గురించి కానీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం పిలవడాన్నే ఇన్విటేషన్ అంటారు. ఓకే, సో ఇప్పుడు ఇన్విటేషన్లో చాలామంది నన్ను ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ మంది అడుగుతున్నారు అనమాట. బాస్, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో లేదా నా నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్కి ప్రజెంటేషన్కి నేను వాళ్ళని ఎలా పిలవాలి, నా జూమ్ మీటింగ్కి వాళ్ళని ఎలా ఇన్వైట్ చేయాలి అని చెప్పేసి చాలాసార్లు అడుగుతూ ఉన్నారు. అందుకని ఈసారి ఒక చిన్న టెక్నిక్స్ తోటి, మీకు తెలిసిందే నేను చాలా సింపుల్గా టెక్నిక్ చెప్తూ ఉంటాను, చిన్న టెక్నిక్స్ తోటి మనం ఇన్విటేషన్ ప్రాసెస్ని ముందుకు తీసుకెళ్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్విటేషన్లో మీరు బిజినెస్ ప్రజెంటేషన్ కోసం మీ లిస్ట్లో ఎంచుకున్న, క్వాలిఫై చేసుకున్న ఒక పర్సన్ని, ఒక ప్రాస్పెక్ట్ని మీరు ఇన్వైట్ చేస్తున్నారు అనమాట. దీనికోసం ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే కీప్ ఇట్ షార్ట్. ఈ భూమి మీద ఏ బిజినెస్ అయినా కానివ్వండి, ఖచ్చితంగా 2-3 నిమిషాల్లో మీరు ఈ బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేరు, అవునా? సో దానికి ఒక టైం కావాలి, ఒక ప్లేస్ కావాలి. మీరు ఎగ్జాంపుల్కి ఎక్కడైనా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ గురించి చేయాలనుకోండి, మీరు ఎంత ఎంక్వైరీ చేస్తారు? ఎట్ ద సేమ్ టైం అక్కడికి వెళ్ళి ప్లాట్ చూస్తారు, లొకేషన్ చూస్తారు, ఇది బాగుందా బాగాలేదా, లీగలా ఇల్లీగలా అని అబ్జర్వ్ చేస్తారు కదా. అలానే మీరు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ని ఇన్వైట్ చేసేటప్పుడు, జూమ్ మీటింగ్కి ఇన్వైట్ చేసేటప్పుడు మ్యాక్సిమం మనం ఎవరిని ఇన్వైట్ చేస్తాం? మన ఫ్రెండ్స్ని, మనకు తెలిసిన వాళ్ళని ఇన్వైట్ చేస్తాం. ఓకే, సో మన ఫ్రెండ్స్ని, మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళతోటి హాయ్ బాయ్ కబుర్లు ఎన్నైనా చెప్పండి. హాఫ్ అన్ అవర్ మాట్లాడతారా, 20 నిమిషాలు మాట్లాడతారా, ఎంతసేపు మాట్లాడతారో మాట్లాడండి. కానీ బిజినెస్ ఆపర్చునిటీ గురించి చెప్పడం వచ్చినప్పుడు 2 to 3 మినిట్స్లో క్లోజ్ చేయాలి. అది చాలా షార్ప్గా ఉండాలి, ఓకే, షార్ట్గా ఉండాలి. సో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే మీరు ఇన్విటేషన్నే ప్రజెంటేషన్ కలిపేస్తారు. ఇన్విటేషన్లో ప్రజెంటేషన్ కలిపేసినప్పుడు వాళ్ళకి ప్రాపర్గా అక్కడ చెప్పే టైం ఉండకపోవచ్చు, ఓకే, సో వాళ్ళకి ప్రాపర్గా అర్థం కాకపోవచ్చు. మీ జూమ్ మీటింగ్కి పిలిపించారనుకోండి, అక్కడ ప్రజెంటేషన్ అనేది చాలా ప్రశాంతంగా కూర్చుంటాడు, వింటాడు. ఓకే, అందుకని మీరు ఎంతసేపు మాట్లాడినా సరే 2 to 3 మినిట్స్లో మీరు ఇన్వైట్ చేసేయాలి. షార్ట్గా ఉండాలి, ఓకే, సో సింపుల్గా ఉండాలి. మొత్తం హాఫ్ అన్ అవర్ మీరు బిజినెస్ గురించి చెప్పుకుంటూ ఉండకూడదు. ఇన్విటేషన్లో ప్రజెంటేషన్ మిక్స్ చేయకండి. సెకండ్ పాయింట్ వచ్చేసి ఆన్సర్ క్వశ్చన్స్ విత్ క్వశ్చన్స్. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు ఇన్విటేషన్కి పిలిచారు, సో ఇలానే ఎవరో ఒకరు పిలుచుంటారు కదా. సో ఇమీడియట్గా మీ ప్రాస్పెక్ట్కి ఒక డౌట్ వస్తుందన్నమాట. ఓకే, డౌట్ వచ్చినప్పుడు ఏంటిది, నెట్వర్క్ మార్కెటింగా అని అడుగుతారు. అప్పుడు మనం ఏం చేస్తాం, చాలామంది నెట్వర్క్ మార్కెటింగ్ అవును కాదు, అలా కాదు, ఇలా కాదు, అట్లా కాదు, ఇలా చెప్తూ ఉంటాం. సో అలా కాదు, ఆన్సర్ క్వశ్చన్ విత్ క్వశ్చన్స్. అంటే మీరు ఏం చేస్తారు, నెట్వర్క్ మార్కెటింగ్ ఏంటి, నీకు తెలుసా నెట్వర్క్ మార్కెటింగ్ గురించి? అవునా, ఏం తెలుసు, ఎలా తెలుసు, ఏం చేసావు అని చెప్పి క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు. మీరు ఆయన ఆన్సర్ చెప్తూ ఉంటాడు, దానికి క్వశ్చన్ అడగండి, మీరు ఆన్సర్ చెప్తూ ఉంటారు. సో ఇలా ఓవరాల్గా అతను చెప్పిన దాంట్లో అతను పాజిటివ్ ఒపీనియన్ ఉన్నాడా, నెగిటివ్ ఒపీనియన్ ఉన్నాడా, అతను ఏం మిస్టేక్ చేశాడో చూసి లేదు ఇప్పటిదాకా నువ్వు చూసిన ప్రొసీజర్ కాదు అది, నువ్వు ఒకసారి రా అని చెప్పి ఇన్వైట్ చేయండి. ఇది సెకండ్ స్టెప్. ఎఫెక్టివ్ ఇన్విటేషన్ కోసం థర్డ్ పాయింట్ వచ్చేసి చాయిస్ ఆఫ్ టైమింగ్. సో ఈ చాయిస్ ఆఫ్ టైమింగ్స్ కూడా మీకు ఖచ్చితంగా ప్రాస్పెక్ట్ మీ మీటింగ్కి రావడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఎగ్జాంపుల్కి మీరు ఏమైనా ఇన్వైట్ చేస్తున్నప్పుడు వాళ్ళని జూమ్ మీటింగ్ పిలుస్తున్నారు, ట్యూస్డే 8 PM మీకు కుదురుతుందా, లేదా సండే 6 PM మీకు కుదురుతుందా, ఏ టైంలో మీరు ఈ బిజినెస్ ప్రజెంటేషన్కి రాగలుగుతారు అని చెప్పి మీరు ఛాయిస్ ఇవ్వండి. ఇలా ఛాయిస్ ఇచ్చారనుకోండి, లేదు మీరు ఒకటే జస్ట్ సండే 6 PMకి మీటింగ్ జరుగుతుంది రా అన్నారనుకోండి, ఆ టైంలో నేను బిజీగా ఉంటాను, అక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తాను అని ఏదో ఒకటి చెప్తాడు. అప్పుడేంటి, నెక్స్ట్ ఎప్పుడు ఖాళీ ఉన్నారు, ఆ నెక్స్ట్ ఎప్పుడు ఖాళీ ఉన్నారు, ఆ నెక్స్ట్ ఎప్పుడు ఖాళీ, ఇలా అన్నీ అడుగుతూ వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, ఇలా కాకుండా మీరు 2 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ని వాళ్ళు చూజ్ చేసుకుంటారు. అందులోనే ఇంకొక పాయింట్ ఏం జరుగుతుందంటే మీ ప్రాస్పెక్ట్కి ఎప్పుడైతే మీరు ఆప్షన్ ఇచ్చారో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు.
ఓకే, సో డెసిషన్ మేకింగ్ నా చేతిలోనే ఉంది. సో ఖచ్చితంగా నేనే డిసైడ్ అవ్వచ్చు. కాబట్టి ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది అని ఆయన కంఫర్ట్ని బట్టి చెప్తారు. ఎప్పుడు కూడా మీరు ఇన్విటేషన్ పిలుస్తున్నప్పుడు మీ జూమ్ ప్రజెంటేషన్కో లేకపోతే మీ మీటింగ్కో ఇన్వైట్ చేస్తున్నప్పుడు 2 ఆప్షన్స్ ఇవ్వండి. 2 మీటింగ్స్ ఆప్షన్స్ గుర్తుపెట్టుకోండి. ఈ 2 ఆప్షన్స్ ఇచ్చిన రోజున రెండిట్లో ఏదో ఒకదానికి రావడానికి వాళ్ళు స్కోప్ ఎక్కువగా చూపిస్తారు. ఎఫెక్టివ్ ఇన్విటేషన్లో 4th స్టెప్ వచ్చేసి 2 days రూల్. సో ఇన్విటేషన్ ఎప్పుడు కూడా మ్యాక్సిమం 2 days ముందు ఇన్వైట్ చేయడానికి చూడండి. 2 days ముందు అయినప్పుడు వాళ్ళకి టైం దొరుకుతుందో లేదో క్లారిటీ ఉంటుంది. ఎగ్జాంపుల్కి సండే మీటింగ్ అనుకోండి, ఫ్రైడే ఇన్వైట్ చేసేయండి. ఓకే, సో వాళ్ళకి క్లారిటీ వస్తుంది. కానీ మీ సండే మీటింగ్కి ఆల్రెడీ మండే రోజు ఎప్పుడో ఇన్వైట్ చేశారు. ఓకే, సో మండే ఇన్వైట్ చేసినప్పుడు 2 days ముందు మళ్ళీ ఒకసారి మీరు రిమైండర్ పంపించండి. మెసేజ్ తాలూకు రిమైండర్ పంపించండి. 1 day ముందు కూడా రిమైండర్ పంపించండి. ఇలా పంపించినప్పుడు మీరు ఇన్వైట్ చేసి 7 days అవుతుంది లేదా 5 days అవుతుంది, సండే రోజు మీటింగ్ దగ్గర పడుతుంది, మీరు మళ్ళీ వాళ్ళకేం గుర్తు చేయట్లేదు, అతనులే వస్తాడులే అనుకున్నారు. ఇలా వస్తాడులే అనుకున్నప్పుడు మధ్యలో చాలా పనులు ఉంటాయి, మర్చిపోయి ఉండొచ్చు. సో 2 days ముందు ఒకసారి గుర్తు చేయండి, రిమైండ్ చేయండి. కాల్ చేసి మాట్లాడతారా లేదా ఒక మెసేజ్ రూపంలో లేదా ఒక పోస్టర్ రూపంలో పంపిస్తారా, అలాగే 1 day ముందు కూడా చేయండి. సో ఇది ఖచ్చితంగా అతను జూమ్ ప్రజెంటేషన్ లాగిన్ అవ్వడానికి మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. 5th వన్ వచ్చేసి నో అబ్లిగేషన్ మీటింగ్. మీటింగ్కి ఇన్వైట్ చేసే ముందే మీరు ఒక మాట చెప్పండి, ఈ మీటింగు, ఈ ప్రజెంటేషను, ఈ ఆపర్చునిటీ నీకు హెల్ప్ అవుతుందేమో నేను అనుకుంటున్నాను. ఆడికి వచ్చిన తర్వాత నీకు హెల్ప్ అవ్వచ్చు, హెల్ప్ అవ్వకపోవచ్చు, నీకు ఇది ఉపయోగపడవచ్చు, ఉపయోగపడకపోవచ్చు. ఓకే, సో ఇది ఖచ్చితంగా నువ్వు రావాల్సిందే, నువ్వు ఒప్పుకోవాల్సిందే. ఓకే, నువ్వు ఇది స్టార్ట్ చేయాల్సిందే అని అయితే నేను చెప్పను. ఓకే, సో ఈ ఆపర్చునిటీ నాకు సూట్ అయింది, నేను చేసుకుంటున్నాను. ఈ ఆపర్చునిటీ నీకు సెట్ అవుద్దో లేదో, నీ టైమింగ్స్కి నీ వాతావరణానికి తగ్గట్టు ఇది సూట్ అవుతుందో లేదో డిసైడ్ చేసుకోవచ్చు నువ్వు. ఓకే, ఒకసారి విని చూడు. ఖచ్చితంగా నువ్వు జాయిన్ అవ్వాల్సిందే, నువ్వు స్టార్ట్ చేయాల్సిందే అయితే నీకు చెప్పట్లేదు. సో ఇలా ఈ 5 పాయింట్స్ తోటి మీరు వాళ్ళని ఇన్వైట్ చేయొచ్చు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, కీప్ ఇట్ షార్ట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఆన్సర్ క్వశ్చన్స్ విత్ క్వశ్చన్స్. థర్డ్ పాయింట్ వచ్చేసి చాయిస్ ఆఫ్ టైమింగ్. 4th స్టెప్ వచ్చేసి 2 days రూల్. 5th వన్ వచ్చేసి నో అబ్లిగేషన్ మీటింగ్. ఓకే ఫ్రెండ్స్, ఆల్రెడీ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో ఉన్న వాళ్ళు ఎవరైతే వాళ్ళ డౌట్స్కి నేను మ్యాక్సిమం యూట్యూబ్లోనే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఓకే, కొత్త వాళ్ళు ఎవరైనా ఈ బిజినెస్లో ఈ టెక్నిక్స్ నేర్చుకుంటూ ఫ్యూచర్లో ముందుకెళ్ళాలి, మా టీంతో బిజినెస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ లింక్ ఇస్తున్నాను. ఆ వాట్సాప్ లింక్లో లాగిన్ అవ్వండి. ఓకే, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి మేము హెల్ప్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. గో సెల్ఫ్ మేడ్.